రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండెకు, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి గుండెకు నేను హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ నా భర్త రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో నాకు తెలిసొచ్చింది. అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువ ఆయన కోసం అంటే ప్రాణాలు పోయేంతగా మీరు ప్రేమించినారు. వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఈ తెలంగాణ గడ్డకు, ఈ తెలంగాణలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ ఈరోజు తమ్ముడు జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ మరి తనతో పాటు వచ్చిన వారందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం చెప్తున్నాను. ఇవాళ జగన్ బాబు కూడా అన్నను అభినందించి రమ్మని చెప్పి అన్నతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా అభినందించి రమ్మని జగన్ బాబు చెప్పడం జరిగింది. మరి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారైనా జగన్ బాబు అయినా తెలంగాణకు ఏ రోజు కూడా వ్యతిరేకులు కాదు. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది మనిషిని మనిషిగా ప్రేమించడం తప్ప ఆయనకి ఇంకేమీ తెలియదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు గాని లేనప్పుడు గాని ఆయన ఆశించింది మన రాష్ట్రంలో చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముఖంలో నేను తప్పకుండా ఎప్పుడు చిరునవ్వు చూడాలి అని ఆయన ఆశించారు. ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన అదే ఆశయంతో నిరంతరం శ్రమించి దాంట్లోనే ఇదవ్వటం జరిగింది. జగన్ బాబు కూడా అదే ఆశించారు. ఆయన కూడా అదే మనసు ఆయనకు కూడా. మరి జగన్ బాబు గారు ఆ రోజు ప్లీనరీలో కూడా చెప్పడం జరిగింది, తెలంగాణకు వ్యతిరేకులం కాదు, తెలంగాణ వారి మనోభావాలను ఎప్పుడూ మేము గౌరవిస్తాము అని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము ఇచ్చేవాళ్ళం కాదు, మనం ఇస్తామంటే ఆగదు, తెద్దామన్నా తేలేము, అటువంటి పరిస్థితి మనది అని చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో 3వ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రమైనా కూడా ఇవ్వాలన్నా విభజించాలన్నా ఏ రాష్ట్రమైనా కలిసి ఉంచాలనుకున్నా అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే హక్కు ఉంటుంది, అధికారం ఉంటుంది చేసేది. మరి ఈ రోజు రావణ కష్టంలాగా మరి తెలంగాణలో ఇంతమంది చనిపోతున్నారు, దానికోసం ఇంత బాధపడుతున్నారు అంటే అది కేంద్రం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అదే ఆయన కూడా చెప్పారు. మళ్ళా కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ మీద బలీయమైన ఆకాంక్షతో రిజైన్ చేసినప్పుడు 6 మంది ఎమ్మెల్యేలకు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టని విషయం మీకు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్వార్థపూరితమైంది కాదు, అది అవకాశవాదమైన పార్టీ కూడా కాదు. అది ఎప్పుడు విశ్వసనీయతకు మాటకు కట్టుబడి ఉండే పార్టీ. అది ఎప్పుడు చెప్పినా కూడా దానికి ఒక పద్ధతి, ఒక చిత్తశుద్ధి అనేది ఉంటుంది పార్టీకి. అంతేకాకుండా ఆర్మూర్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, దీని కేంద్రాన్ని మనం అర్థిస్తున్నాము, దీని సత్వరమే నిర్ణయం తీసుకోవాలా తెలంగాణ మీద, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా, ఏ ఒక్కరికి నష్టం కలగకుండా దీన్ని న్యాయం చేయాల్సిన అవసరం కేంద్రానికి ఉంది అని చెప్పి కేంద్రాన్ని అర్థించడం జరిగింది. నేను మరి ఇక్కడికి ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు కూడా మరి ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది, మరి ఆ రోజు కూడా ఇచ్చేవాళ్ళం కాదు, తెచ్చేవాళ్ళం కాదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు మరి ఆ రోజు ఆయన కూడా అంటే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోయి తెలంగాణ కోసం ఢిల్లీకి పోయి వాళ్ళకి చెప్పి రావటం జరిగింది. వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారికి అంతా కలిసి ఉంటే మంచిదని ఆయన ఆశించారు. కానీ ఎవరి మనోభావాలను ఎవరిని బాధపడేటట్లుగా చేసే మనుషులు కాదు వాళ్ళు. మరి ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, ఇవాళ సభాముఖంగా జగన్ బాబు చెప్పమన్నాడు, మీకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి, అది సత్వరమే తొందరగా చేస్తే బాగుంటుంది, తెలంగాణలో కూడా మంచి వాతావరణంలో అందరూ ఉండాలి, అన్నదమ్ముల్లాగా ఉండాలి, మరి ఇక్కడ కూడా తెలంగాణలో అన్ని అభివృద్ధి దిశలో నడవాలి, మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఇవన్నీ కూడా మన పార్టీ కోరుకుంటోందని చెప్పి మీకు తెలియజెప్పమని చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎం అవ్వకముందు అయిన తర్వాత కూడా ఆయన కోరుకున్నది
అన్ని ఆయన అంటే మీ తెలంగాణ ప్రజల కష్టాలు బాధలు కన్నీళ్లు చూసిన వ్యక్తిగా ఆయన సీఎం అయిన వెంటనే ఆయన అభివృద్ధి బాటలోకి తెలంగాణను నడిపించడానికి ముందుకు రావడం జరిగింది. తెలంగాణ వెనుకబాటుతనాన్ని ఆయన బాగా గుర్తించిన మనిషి. మరి రాయలసీమ జిల్లాల్లో కూడా మరి మేము కూడా వెనుకబాటుతనం, మేము కూడా బీదరికాన్ని రాయలసీమ జిల్లాలో అనుభవించిన వాళ్ళం. తెలంగాణ జిల్లా కూడా అలాంటి జిల్లాలు కూడా అలాంటి బాధల్లో ఉన్నారని చెప్పి ఆయన గుర్తించడం జరిగింది. అందుకోసమే ఆయన మొట్టమొదటిగా ఆయన సీఎం అయిన వెంటనే ఆ రోజే మొట్టమొదటి ఫైల్ మీద ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఆ రోజు అంతకు ముందున్న కరెంటు బకాయిలన్నీ 1259 కోట్ల రూపాయలు బకాయిలు రద్దు చేయడం జరిగింది. అంతకు ముందు ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరికీ కూడా 1,00,000 రూపాయలు ఆ రోజే ప్రకటించడం జరిగింది. మరి ఆ రోజు ఆయన అది చేశారు. మరి తర్వాత నిర్ణయాలలో కూడా జలయజ్ఞం అంటే మెట్ట ప్రాంతాల్లో ముందు వాళ్లకు ఉచిత విద్యుత్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఇచ్చి తర్వాత శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞం తీసుకోవాలని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఉచిత విద్యుత్ వల్ల ఆ రోజు సీఎం అయిన రోజు 24 లక్షల మందికి ఇవ్వడం జరిగితే అందులో 14 లక్షల మంది ఉచిత విద్యుత్ రైతులు ఇక్కడ తెలంగాణలో పొందుకోవడం జరిగింది. కరెంటు బకాయిలైనా కూడా ఇవైనా కూడా ఎక్కువ లాభం పొందింది ఈ జిల్లాల్లోనే జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చిన నెలకే పిఎం ఫండ్ కింద తీసుకొచ్చి ఆయన రుణాలు షెడ్యూల్ చేయడం జరిగింది. మళ్ళా 2009లో రుణాల మాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. జలయజ్ఞంకు 51,000 కోట్ల రూపాయలు పెడితే తెలంగాణ జిల్లాలకు మాత్రమే 25,000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఆయన హయాంలోనే 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఫ్లోరైడ్ బాధితులు ఈ జిల్లాలని చెప్పి భువనగిరి జిల్లాలో ఎక్కువని ఆ రోజు కృష్ణా జిల్లాలు తీసుకొచ్చి 90% ఆయన అన్ని పల్లెలకు ఇవ్వటం జరిగింది. ఒక 10% మాత్రమే మరి అది ఇవ్వలేక అది ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం 3 ఏళ్లైనా కూడా 10% మందికి ఇవ్వలేకపోతా ఉంది. మరి జలయజ్ఞంలో భాగంగా మరి అలీ సాగరు గుత్బా తెలంగాణ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పూర్తి ఆయన హయాంలోనే పూర్తి చేయడం జరిగింది. మరి ఎల్లంపల్లి దేవాదుల కల్వకుర్తి నెట్టంపల్లి భీమా ప్రాజెక్టులు ఆయన అన్ని అనుమతులు తీసుకురావడం జరిగింది. దాన్ని మొదలు పెట్టడం కూడా జరిగింది. కానీ మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు దాన్ని మరి ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ కూడా మూలన పెట్టడం జరుగుతా ఉంది. వాళ్ళు చూస్తుంటే మరి అంతేకాకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆయన తీసుకొని రావడం జరిగింది. ప్రాణహిత చేవెళ్లలో 16.5 లక్షల ఎకరాలు తెలంగాణ జిల్లాల్లో 16.5 లక్షల ఎకరాలు పారుతుందని చెప్పి తీసుకోవడం జరిగింది. ఎన్నో ఊర్లకు ఎన్నో జిల్లాలకు తాగునీరు వస్తుందని తీసుకోవడం జరిగింది. మరి దానికి కూడా జలసంఘం నుంచే అనుమతులు తీసుకొచ్చి మొదలు పెట్టడం కూడా జరిగింది. మరి ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత మరలా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ముందుకొస్తే కూడా మరి దాన్ని ఇవాళ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది, అసాధ్యమని చెప్తా ఉంది. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ఆ విధంగా మరి చేశారు. ఆయన సంక్షేమ పథకాలు ప్రతి పథకం కూడా మరి అన్ని ఇళ్లలో కూడా ఆయన సంక్షేమ పథకాలు పొందుకుంటున్నారు. ఇవాళ ఆయన మనిషికి కావాల్సినవన్నీ కూడా అది ప్రభుత్వం ఇయ్యాల్సిన భద్రత అంటే మనిషికి కావాల్సిన భద్రతలన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఆయన తలంచడం జరిగింది. మరి ఆరోగ్యం విషయం అయితే ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. ఉన్నవాళ్లు లేని వాళ్ళు కూడా ఒకే హాస్పిటల్లో వైద్యం పొందాలని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి 108, 104 తీసుకురావడం జరిగింది. పిల్లలు కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. ప్రతి ఒక్క పేదవాడి పిల్లలు కూడా ఎవరు చదువు లేదు అంటే వాళ్ళు డబ్బుకు పేదలైనా చదువుకు పేదలు కాదని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా పెన్షన్స్ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైన అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా వితంతువులకు, వికలాంగులకు 500 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. మరి 200 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఇలాగా అన్ని విషయాల్లో కూడా అంటే పావలా వడ్డీ రుణాలు తీసుకొచ్చి అక్క చెల్లెలను లక్షాధికారులు చేయాలని తీసుకురావడం జరిగింది.
ఈ విధంగా అన్ని రకాల భద్రతలు మనుషులకి కావాల్సినవన్నీ కూడా ఆయన ఇవ్వటం జరిగింది. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి అన్ని నేను చేశానని చెప్తూ మీ ముందు ఈ జిల్లాల్లో పాదయాత్రలు చేస్తా ఉన్నారు. మరి ఆయన పరిపాలన ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి 9 ఏళ్ల పరిపాలనలో ఆ రోజు ప్రజలకు తిండి లేక ఆ రోజు మరి ఏదైనా పని చేసుకుందామంటే కూలి పని చేసుకుందామంటే కూడా పని లేని దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అవాళ పంటలు పండలేదు. మరి ఆ రోజు పల్లెల్లో జనాలు ఉన్న ఊర్లో బ్రతుకు తెరువు లేక బ్రతుకు జీవుడా అంటూ పొట్ట చేత పట్టుకుని ఆ రోజు పిల్లా జల్లని తీసుకొని కూడా బాంబే నగరాలకు ఇతర నగరాలకు వలసపోయిన పరిస్థితి. అంతేకాకుండా సముద్రాలు దాటి దుబాయ్కి గల్ఫ్ కంట్రీస్ కూడా పోవడం జరిగింది అవాళ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఆ రోజు తాగేదానికి నీళ్లు లేవు, మరి పంటలకు చూస్తే పైర్లకు చూస్తే నీళ్లు లేవు, మరి ఆ రోజు వ్యవసాయానికి చూస్తే బోర్లకు కరెంటు లేదు, పని చేసుకుందామంటే పని లేదు. మరి అటువంటి పరిస్థితిలో అంత దయనీయమైన పరిస్థితిలో రైతులు ఉంటే ఆ రోజు ఆయన కరెంటు బిల్లులు కట్టట్లేదని చెప్పి మరి ఆ రోజు బిల్లులు కట్టలేదని ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టి మరి ఆ రోజు అందరినీ కూడా వ్యవసాయదారులందరినీ కూడా మోటార్లు తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టిన పరిస్థితి అవాళ. అంతేకాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టి మరి వాళ్ళ ఇళ్లకు పోలీసులు వెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు చెంబు తపాలు అట్లాంటివి కూడా తీసుకుపోయిన పరిస్థితి అవాళ పరిస్థితి. మరి ఆ రోజు 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండింది. ఆయన వ్యవసాయం దండగన్నాడు. మరి ఆయన అన్నాడు కరెంటు అడిగితే పంటలు ఎండిపోయిన తర్వాత కరెంట్ ఎందుకని ఎగతాళి చేయడం జరిగింది. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని తీసివేసి 5 రూపాయలు 15 పైసలు చేసి సామాన్యుని ఆకలి మీద దెబ్బ కొట్టడం జరిగింది. ఆ రోజు ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం పెడితే దాన్ని రద్దు చేయడం మాఫీ చేయడం జరిగింది. మరి ఈ రోజు బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నాడు ఇవాళ. మరి బెల్ట్ షాపులకు పెట్టింది మూలం ఆయనే. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు హార్స్ పవర్ 50 రూపాయలు పెడితే దాన్ని 650 రూపాయలు చేసిన ఘనత కూడా ఆయనదే. మరి అంతేకాకుండా మరి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళు నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని రాజశేఖర రెడ్డి గారు అడిగినప్పుడు ఆ పరిహారం కోసమే చనిపోతారని చెప్పి ఎగతాళి చేసిన సందర్భం ఉంది. మరి అసెంబ్లీలో ఆయన అన్న మాటలు ఈ రోజు అంటే వేరే దేశంలో అయితే కరెంటు చౌర్యం చేస్తే వాళ్ళను ఉరిదీస్తారు వేరే దేశాల్లో, నేను కాబట్టి జైల్లో వేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా ఆ రోజు ఆయన ప్రభుత్వంలో పెన్షన్ ఒకరికి చస్తే ఇంకొకరికి ఇస్తామనే పద్ధతి పాలసీ ఉండేది. పల్లెల్లో 3-4 మందికి కూడా ఉండేది కాదు పెన్షన్. మరి అటువంటి పరిస్థితిని ఇవాళేమో చాలా బాగా ఇస్తానని చెప్తా ఉన్నాడు. మరి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని చెప్తా ఉన్నాడు. 9 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఇవాళ ఈ దొంగ మాటలన్నీ మాయ మాటలన్నీ మీరు నమ్మరని నాకు తెలుసు. ఆయన ఒకసారి మొన్న పాదయాత్రకు బయలుదేరుతుండగా ఒక మీడియాలో అడిగాడు విశ్వసనీయత అంటే ఏంటి అని చెప్పి. విశ్వసనీయత అంటే ఏంటి అంటే ఆయనకు విశ్వసనీయతకు అర్థం ఆయనకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారు జగన్ బాబు మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే వాళ్ళ మాటకు ఒక విశ్వసనీయత ఉంది. ప్రజలకు మీకు కూడా విశ్వసనీయత ఉంది. ఈ రోజు జగన్ బాబును అన్యాయంగా జైల్లో పెట్టినా కూడా మీరు జగన్ బాబు కోసం నిలబడి ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో పదిలంగా పెట్టుకుని ఉన్నారు ఇవాళ. కాబట్టి మీకు విశ్వసనీయత ఉంది, ఆయనకు విశ్వసనీయతకు అర్థం తెలియని పరిస్థితి. ఆయన ఈ రోజు మరి తెలంగాణ గురించి మరి 2009 ఎలక్షన్స్ లో ఆయన టీఆర్ఎస్ తో కలిసి ఆయన మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తానని చెప్పి మరలా ఆయన అది అయిపోయిన తర్వాత ఇవాళ తెలంగాణ గురించి వేరే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి అవకాశవాదం ఇలాంటి అవకాశవాదము ఇట్లాంటి మాటలు ఆయనకే చెల్లుతాయి ఇట్లాంటివన్నీ కూడా. మరి ఈ రోజు ఇప్పుడు ప్రభుత్వం అయినా ఏమైనా మంచి చేస్తా ఉందా అంటే ఇవాళ ఇప్పుడు ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం. మరి ఆయన మాటను కూడా ఏ విధంగా కూడా మాటలన్నీ కూడా తుంగలో తొక్కడం జరుగుతా ఉంది ఇవాళ. ఈ రోజు కరెంటు పెన్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది 2009 ఎలక్షన్స్ లో. ఆ రోజు పెన్షన్ అని చెప్తే ఆయన ఇవాళ మరి కరెంటు బిల్లులు సర్ఛార్జీల పేరుతో కరెంటు బిల్లులు
15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తా ఉన్నారు. ఇవాళ గ్యాస్ చూస్తామంటే మరి ఆడవాళ్ళను కూడా వదిలిపెట్టకుండా ఇవాళ గ్యాస్ 6 సిలిండర్లు అంటున్నారు. దీపం పథకం కింద 9 సిలిండర్లు అంటున్నారు. మరి కొన్ని కోట్ల మందికి గ్యాస్ అందని పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ 900-1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. మరి డీజిల్, పెట్రోల్ ఇవన్నీ అయితే ఎన్నిసార్లు పెరిగాయో అర్థం కాని పరిస్థితి. మరి ఈ రోజు ఏ సరుకు, ఏ కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. మరి ఆర్టీసీ బస్ ఛార్జీలు అయితే 3 సార్లు పెంచారు. చాలా దారుణంగా పెంచడం జరిగింది ఇవాళ. మరి ఫీజు రియంబర్స్మెంట్, పిల్లల చదువుల విషయానికి వస్తే ఈ రోజు పిల్లలు, తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. ఇవాళ మరి అంతా ఇయ్యలేమని, కాలిస్తామని, అర్థం ఇస్తామని ఇంకో రకంగా చెప్పి ఇవాళ టెన్షన్స్, మానసిక శోభకు గురి చేస్తా ఉన్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ చూస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ కు అప్పచెప్పడం జరిగింది. మరి అక్కడ ప్రభుత్వం హాస్పిటల్స్ లో ఏమో వైద్యం ఉండడం లేదు. మరి ఇవాళ డాక్టర్లు ఉండడం లేదు, మందులు ఉండడం లేదు. మరి ఈ రోజు ఆపరేషన్ చేసే సౌకర్యాలు ఉండడం లేదు. మరి ఈ రోజు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటున్నారు, అది కూడా సరిగా ఇస్తానట్టు లేదు. మరి ప్రభుత్వం ఏ విధంగా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఆయన మాటను దేంట్లోనూ కూడా నిలబెట్టడం లేదు. మరి సంక్షేమ పథకాలు అయితే అట్లా, అభివృద్ధి జలయజ్ఞం అయితే ఇంతవరకు ఏమీ స్టార్ట్ చేసింది లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ కట్టడం జరిగింది. మరి ఆ హాస్పిటల్ కట్టడం ఇక్కడ 6 తెలంగాణ జిల్లాల్లో నుంచి మరి హైదరాబాద్ కి వెళ్లకుండా ఇక్కడనే మంచి ఫెసిలిటీ, అన్ని వసతులతో ఉండే హాస్పిటల్ పెట్టి దీని ఎంత మంచి చేయాలని చెప్పి ఆయన కట్టడం జరిగింది. చాలా తొందరగా కట్టడం జరిగింది. మరి ఆ హాస్పిటల్లో ఈ రోజు అది కొట్టి దిష్టి బొమ్మల్లాగా బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ రోజు వాడుకోని పరిస్థితి ఉంటా ఉంది. ఇవాళ కనీసం అది ఆరోగ్యం సంబంధించింది, దానికైనా డబ్బులు పెట్టి మేలు చేయాల్సిన అవసరం ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు అట్లే మూసీ నది దాన్ని శుద్ధి చేసి దాని నుంచి వచ్చే వాటర్ తోటి కాలువల ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆయన సంకల్పించడం జరిగింది. దాన్ని అక్కడ 2-3 చోట్ల దాన్ని శుద్ధి చేయడానికి పెట్టడం కూడా జరిగింది. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయేటప్పటికి కాలువలు అవన్నీ తయారు కాలేదు, అది కూడా అట్లే మూలన పడి ఉంది. మరి దీంట్లో ఏ దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో అర్థం కావటం లేదు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో మరి ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిబిఐ కలిసి కుమ్మక్కై ఈ రోజు జగన్ బాబును అన్ని విధాల మరి అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కలిసి కోర్టులకు వెళ్తారు జగన్ బాబు మీద, మరి తర్వాత కలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్లు చేస్తారు. మరి అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్లు, బై ఎలక్షన్లలో కొన్ని చోట్ల తెలుగుదేశం డిపాజిట్ పోయింది, కొన్ని చోట్ల కాంగ్రెస్ డిపాజిట్లు పోయింది. ఇక్కడ కూడా మన జరిగిన బై ఎలక్షన్ లో మరి తనకు అన్యాయం చేయడం జరిగింది. ఆ రోజు అంటే ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి ఒకరికి వేసుకోవడం జరిగింది. ఈ రోజు మరి సురేఖమ్మకు అన్యాయం చేయడం జరిగింది ఇవాళ. మరి అలాగా అన్ని చోట్ల కూడా, అక్కడ 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు పోవడం జరిగింది. మరి ఇలా చూస్తా ఉంటే అంటే మరి సమాచార కమిటీ మెంబర్స్ గా పంచుకోవడం జరిగింది. మరి అట్లాగనే అమీర్పేటలో 400 కోట్ల భూమిని తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వటంలో కలిసిపోవడం జరిగింది. మొన్నటికి మొన్న మనం అందరం ప్రార్థన చేస్తా ఉన్నాం జగన్ బాబు బయటికి రావాలని చెప్పి. ఆ రోజు 5వ తారీఖు బెయిల్ వస్తుందని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ఎంపీలు పోయి చిదంబరంగా కలిశారు 4 గంటలకు. 6 గంటలకంతా సాక్షి మీద జప్తు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతా ఉన్నాయి. అయినా కూడా దేవుడున్నాడు, దేవుడు తప్పకుండా మనకు మంచి చేస్తాడు. తొందరలో జగన్ బాబు బయటికి వస్తాడు. మీ అందరి ఆశీస్సులతోటి మరలా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకొస్తాడు ఆయన. ఆ సువర్ణ యుగంలో ఆయన జెండాలోనే పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ. మరి ఆ పథకాలన్నీ ప్లీనరీలో అమ్మఒడి అని, పెన్షన్ అవ్వాతాతలకు 700 మరి 1000 రూపాయలు వికలాంగులకని, రైతులకు అదే పనిగా సపరేట్ ధరల స్థిరీకరణ నిధి అని 3000 కోట్ల రూపాయలు రైతులకు పెడతానని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగా సంక్షేమ పథకాలు, గుడిసెలేని ఇల్లు వస్తుంది, 1 కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయి. మరి అన్ని సంక్షేమ పథకాలతో సహా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో మనం సంపాదించుకుందామని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రోజు ప్రజలలో ఉండే వాళ్ళ నాయకులకు ఎప్పుడు కూడా మీరెప్పుడు సపోర్ట్ చేస్తారు. అట్లాగే ఈరోజు మరి
బాలకృష్ణారెడ్డి గారికి మీరందరూ ఇంతమంది వచ్చినట్టు మీరు ఆయన ఈ పార్టీలోకి వస్తుంటే మీరందరూ తనను ఆశీర్వదిస్తూ దీవించి ఈ పార్టీలోకి పంపుతున్నారు. మరి నేను కూడా జగన్ బాబు పక్షంగా నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి తనను దీవించి ఆశీర్వదించి ఈ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించుతూ ప్రజల మధ్యలో ఉండాలని, ప్రజల సమస్యల్లో మీరందరూ స్పందించుతూ మన పార్టీ వచ్చేంత వరకు కూడా మీరు కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. మన వెల్గా సుజాత రాజశేఖర రెడ్డి గారు, అలాగే సరళాదేవి గారు, చౌటుపల్ మాజీ ఎంపీపీలు, అలాగే శారదా గౌడ్ గారు, ఇప్పుడే మన సోదరుడు ఎక్స్ఎమ్మెల్సీ రెహమాన్ గారు కూడా ఇక్కడికి వచ్చేశారు. చౌటుప్పల్ మండల్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు వెలగా రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఒక్క నిమిషం.